స్వామియే శరణయ్యప్ప. నేను మీ భాస్కర్ గౌడ్, నెల్లూరు. గత అయ్యప్ప స్వామి సీజన్లో మనం కేరళలో మన అయ్యప్ప స్వాములకి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టాం. ఎందుకంటే ఎన్నో అవమానాలు కేరళ గవర్నమెంట్, కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, పినరయి విజయన్ స్వాముల్ని లెక్క లేకుండా నీచంగా ఘోరంగా అవమానించారు. అవమానానికి ప్రతీకారమే ఈరోజు అతను ఓడిపోయాడు డిపాజిట్ లేకుండా. కేరళలో మేమే వెర్రగేస్తాం, మమ్మల్ని ఉంచినాడు లేడు, దేవుడు లేడు అని ఎన్నో అవమానాలు అయ్యప్ప స్వామికి చేశాడు. దాని ప్రతీకార చర్య ఈరోజు డిపాజిట్ లేకుండా పోయాడు. ఆ పినరయి విజయ్ అనే ఒక కమ్యూనిస్టు యోధుడు, నాయకుడు. కమ్యూనిజమే లేకుండా పోయింది అక్కడ. కాబట్టి జాగ్రత్త. సనాతన ధర్మం. అదేవిధంగా తమిళనాడులో కూడా ఆయన స్టాలిన్ కొడుకులు హిందుత్వాన్ని అవమానించారు, ఘోరంగా హిందువులు అవమానించారు, డిపాజిట్ లేకుండా పోయారు. కాబట్టి భారతదేశంలో సనాతన ధర్మం అంటూ ఒకటి ఉంది, ఒక సిస్టమ్ ఉంది. సో అన్ని ధర్మాలను గౌరవించినట్టు మన ధర్మాన్ని గౌరవించాలి తప్ప దేన్ని అవమానించకూడదు, నేర్చుకోవాలి. ఓకే. స్వామియే శరణయ్యప్ప.